జిష్ణుదేవ్ వర్మ తీరుపై హస్తం లీడర్లు కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్పై ఎంక్వైరీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ లీడర్లకు మేలు చేసేందుకే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని, ఓకే చెప్పుంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అయ్యేవాళ్లని కాంగ్రెస్ లీడర్లు గాంధీభవన్లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ రేస్ అంశంపై కేటీఆర్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు నెల రోజుల క్రితం రేవంత్ ప్రభుత్వం రాజ్భవన్కు లేఖ రాసింది. కానీ ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు టాక్ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించట్లేదని ఆ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ పెండింగ్లో పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు వాళ్ల నుంచి వస్తున్నాయి. గవర్నర్ పనితీరుతో బీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం కలుగుతోందన్నది వాళ్ల ఆవేదన. ఈ నెల 2వ వారంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. అయితే సరిగ్గా అదే టైంలో మాజీ మంత్రి కేటీఆర్ సైతం హస్తినకు వెళ్లారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకే కేటీఆర్ బీజేపీ జాతీయ లీడర్లను కలిసి పైరవీలు చేసుకున్నారని కాంగ్రెస్ లీడర్లు అప్పటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ ఫైల్పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో నిత్యం రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదాలు నడిచేవి. గవర్నర్కు ప్రోటోకాల్ సమకూర్చేవాళ్లు కాదు. దీనిపై అప్పటి గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కు సైతం గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ వివాదం కోర్టు వరకు వెళ్లిన విషయం కూడా మనం చూసాం. ఇక అలాంటి పరిణామాలే ఈ రేస్ అంశంలో కూడా వస్తున్నాయనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్ జరిగిందని మున్సిపల్ శాఖ ఏసీబీకి కంప్లైంట్ చేసింది. విచారణ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ నెల రోజులుగా రాజ్భవన్ నుంచి రిప్లై రాలేదు. దీంతో గవర్నర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై ఈరోజు మనం డిబేట్లో మాట్లాడబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అండ్ మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నేత. నమస్తే అండి. నమస్కారం రోజా గారు. అండ్ నరేష్ గారు, టిఆర్ఎస్ నేత, జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. యా, శ్రీనివాస్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి మీకు గవర్నర్ తో ఉన్నటువంటి ఈ కిరికిరి ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అనేది మాకు అర్థమవుతూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు. బట్ అంతర్లీనంగా మీకేవో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్కి వాళ్ళు ఒత్తాసు పలకడం కోసం, బీఆర్ఎస్కి ఏదో మేలు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతోనే గవర్నర్ ఈ ఫైల్ని పెండింగ్ పెట్టారు అనేటువంటిది మీ ప్రధాన ఆరోపణ, అంతేనా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, రోజా గారికి, అదేవిధంగా ప్యానల్ ఉన్నవారు కూడా. ఇప్పుడు మేడం, మేము దాదాపు నెల రోజులు దాటింది మేడం. రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారికి లెటర్ రాసి నెల రోజులు దాటింది. నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు కూడా దాని నుంచి సమాధానం రాలేదు. ఇప్పటివరకు కూడా జిష్ణుదేవ్ వర్మ గారు ఇంతవరకు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. రాజ్యాంగంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో యాక్ట్లో ఏంటంటే మేడం, ఇంతకుముందు 2018లో ఒక చిన్న సవరణ చేశారు. సెక్షన్ 17(1) ప్రకారం ఏంటంటే, అధికారులు ఉన్నప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే ఏమైనా అవినీతి చేస్తే సంబంధిత రాష్ట్రం యొక్క గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని చేశారు మేడం. దాన్ని ఇప్పుడు పెట్టి దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు అడిగారు మేడం. అడిగిన తర్వాత గవర్నర్ గారు ఇంతవరకు కూడా దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు.
దాన్ని ఏం చేశారు, ఢిల్లీకి పంపించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోసము ఆయన అక్కడికి పంపించారు మేడం. అక్కడి నుంచి కూడా నిర్ణయం రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మేడం, ఇవాళ ఏదైతే చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ గారు కూడా కరెక్ట్గా అప్పుడు వెళ్ళారు, లాస్ట్ టైం మనం చూసాము. వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వంతో కలిసి వచ్చారు. దాన్ని బట్టి ఏంటి మేడం, ఆ తర్వాత ఒక్క స్టెప్ కూడా ఇంతవరకు ముందుకు జరగట్లేదు. అంటే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం అని చాలా స్పష్టంగా ప్రజానీకానికి అర్థమవుతుంది. ఇవాళ ఎక్కడైతే కేటీఆర్ గారు ఏం చేశారు మేడం, ఫార్ములా ఏరియాస్ కోసం 55 కోట్ల రూపాయలు ఈవెన్ రిజర్వ్ బ్యాంకుకి తెలియకుండా యాక్చువల్గా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ తెలియాలి మేడం. దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు కూడా పొందాలి. అవి పొందలేదు. ఎప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11, 2023 నాడు ఫార్ములా ఏరియా స్కోర్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే సంవత్సరం ఫిబ్రవరి 2024 కూడా మేమే ముఖ్యమంత్రులు అవుతాను, నేనే రారాజుని అనుకుని ఆయన మళ్ళీ ముందే అడ్వాన్స్గా ఆయన ఫార్ములా ఈ ఆపరేషన్కి వితౌట్ పర్మిషన్ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అదేంటంటే నిధుల దుర్వినియోగం కిందకు వస్తుంది. ఇది ఖచ్చితంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ప్రమాణం చేశారో దానికి నిబంధనలు కట్టుబడి లేనంటే అర్థమవుతుంది మేడం. ఖచ్చితంగా యాజ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి నేను చెప్తున్నాను మేడం, ఖచ్చితంగా ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి 100% అవకాశం ఉంది. కాకపోతే లీగల్గా ఉన్నటువంటి కొన్ని ల్యాకునస్ అడ్వాంటేజ్ చేసుకొని గవర్నర్ గారు పర్మిషన్ కూడా ఆపుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ అనేది కానీ బీజేపీ కానీ రెండు ఒకటి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అరెస్ట్కి ఆయన చాలా ఉత్సాహపడుతున్నారు. నేను జైలుకు పోతా యోగా చేసుకుంటా ధ్యానం చేస్తా అంటున్నాడు ఆయన. కేసీఆర్ గారు ఆలోచన ఎట్లుందంటే మేడం, ఉంటేనేమో కుర్చీ మీద కూర్చుంటాడా లేకపోతే జైలు ఉంటాడా, అంతే ఉంది ఆయన ఆలోచన. సో ఖచ్చితంగా కేటీఆర్ గారు మీరేం తొందరపడద్దు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ మీకు తప్పదు, ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీకు ఇప్పుడు యమపాశాలకు చుట్టుకుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను మేడం. రైట్, ఓకే. నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఏంటి బీఆర్ఎస్ నేత అయినప్పటికీ ఎందుకు అంటే మనం చూస్తాం మామూలుగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పాలనలో కూడా మీ బీఆర్ఎస్కి అలాగే గవర్నర్కి ఎప్పుడూ ప్రగతి భవన్ రాజ్భవన్కి మధ్య డిష్యూమ్ అనేటువంటివి మనం చూసాం. కానీ ఇప్పుడు మరి ఎందుకు జిష్ణుదేవ్ వర్మ బీఆర్ఎస్కి ప్రోగా కొంత యాక్ట్ చేస్తున్నారు, అందువల్లనే ఈ ఫైల్ పైన సంతకం చేయలేదు, విచారణకు అందుకే అనుమతించట్లేదు అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వారి వైఖరి ఏ రకంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీది, ఇస్తేనేమో ఇచ్చిన అంటారు, ఇవ్వలేకపోతేనో వారి మధ్య ఒప్పందం అంటారు. అసలు నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి సంబంధం అండి. బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ, మాకంటూ ఒక వ్యూహాలు ఉంటాయి, మా పార్టీకి ప్రణాళికలు ఉంటాయి. అంతే తప్ప ఆ పార్టీతోనే ఒప్పందం, ఈ పార్టీతో ఒప్పందం అంటే ఇక్కడ లోపల ఒప్పందాలు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటంటే ఈ పార్టీని ఆ పార్టీకి బీటీమని చెప్పాలి, ఆ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీకి బీటీమని చెప్పాలి. తద్వారా ఈ పార్టీని బ్లేమ్ చేయాలి, ప్రజల్లో కొంత చులకన చేసి చూపించే ప్రయత్నం చేయాలనేదే వారి యొక్క ఉద్దేశం. కానీ అది కొన్ని రోజులు జరిగిపోయింది, కానీ ఇప్పుడు ప్రజలు నమ్మేటట్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కదా, చాలా మంచి వాడు చెప్పారు పాపం. సరే అనుకూలంగా చెప్పారో మరి అవతల మీద అనుకుని చెప్పారు, కానీ ఫెస్టివల్ రైట్ కరెక్ట్ అండి. అది కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు ఉంది ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే లగచర్ల బాధితులు ఏ రకంగా తిరగబడుతూ ఉన్నారు, నిర్మల బాధితులు ఏ రకంగా తిరగబడుతున్నారు, వారి యొక్క పేరెంట్స్ ఏ రకంగా తిరగబడతా ఉన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి మీ దగ్గర. కాబట్టి కనీసం విద్యాశాఖకు టైం అయినటువంటి ముఖ్యమంత్రి, సమీక్షకుల టైం అయినటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, కేసీఆర్ ఏ రకంగా బ్లేమ్ చేయాలి, ప్రతి సభలో కేసీఆర్ గారి మీద మాట్లాడడం, ఈ దాని సమయం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రికి ఎక్కడా కూడా విద్యార్థుల కోసం, విద్యార్థుల బాగోగుల కోసం, వారి ఫీ రియంబర్స్మెంట్ ఎట్లా చేయాలి, వారికి ఉన్నటువంటి వస్తువులు ఏ రకంగా పెంచుకోవాలి, వారికి ఉన్నటువంటి రెంట్లు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏ రకంగా రెంట్లు కట్టాలి, ఇవి ఏ రకంగా ఎక్కడ ఆలోచించట్లేదు. వారి మాటలైనా, ముఖ్యమంత్రి మాటలైనా, మంత్రుల మాటలైనా, ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధుల మాటలైనా కూడా ఒకటే ఒక మాట, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అన్నప్పుడు ప్రతి సందర్భంలో ఆ మాట అన్నప్పుడు మేము అంటా ఉన్నాం చేసుకోండి అని అంటాం. అంటే దీన్ని మళ్ళీ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ అంటే కేటీఆర్ రెడీ అయ్యిండు అరెస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాడని. అంటే మీరు చేసే పనులు ఒక పక్క రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఒక పక్క విద్యార్థులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిరసన చేసే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రజాపాలన చెప్పారు కదా, నిర్బంధ పాలన చేస్తారు కదా. మీ ముఖ్యమంత్రి మూసి పదేవాక పందరు పాదయాత్రకు పోతే నల్గొండ జిల్లా మా నాయకులు మొత్తం అరెస్ట్ చేశారు కదా, అందరిని అవసరం చేసిరా మేడం, మీరు చూసారు కదా. ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే సంవత్సర కాలం కాలేదు, అప్పుడే మమ్మల్ని మీద అరెస్టులు, నిర్బంధాలు ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంది? అసలు ఈ ముఖ్యమంత్రికి అవగాహన ఉందా తెలంగాణ మీద? తెలంగాణ ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, ఎటు తీసుకుపోతా అనుకుంటా ఉన్నాడు? వీటి మీద మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే మాట ఏం అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఏదైతే ఆ రోజు గట్టిగా
బలంగా డిసెంబర్ 9 తర్వాత అయితే ఇది చేస్తామని చెప్పి మీరు మాటలు చెప్పారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నాం. మిమ్మల్ని తిట్టట్లేము, లేదా ఏమంటలేము, లేదా మీ లెక్క బెదిరింపులు చేయట్లేము, మీ లెక్క తొక్కుంటా పోతా అంటలేము, లావులు తొండలేస్తా అని చెప్పట్లేము, లావులు తొండలేసి కొడతామని చెప్పట్లేము. ఇవన్నీ మేము అంటలేము. మేము అది మీరు గతంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడారు. మాకు తెలియదా, ప్రజలకు తెలియదా, లేదా మీడియా తెలియదా, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు తెలియదా? ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు మేము అనే మాట ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే రైతుల పక్షాన వెళ్ళి మాట్లాడితే మహబూబాద్కి ధర్నా చేస్తుంటే ఆయన సైకో అనో లేదా ఇంకేదోనో ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా లేదా వారు చేసిన తప్పులు చూపించకుండా ఆదాన గురించి ఫోటో చూపించారు మేడం మీరు మొన్న ఎవరు ముఖ్యమంత్రి గారు. కనీసం ఉండాలి కదా. ఆ చూపించే ఫోటో ఎక్కడదండి? కేటీఆర్ గారు ట్విట్టర్లో పెట్టిన ఫోటో. మీ లెక్క దాచుకున్నారా? కేటీఆర్ గారు ఇప్పుడు ఏమడిగారు? మీ లెక్క నేను దాచుకోలేదు, నా పర్సనల్ నా ట్విట్టర్లో పెట్టినా నేనే చూపించుకున్నా, దావోస్లో కలిసిన వాళ్ళు అడిగిర్రు, ఒక ఆఫర్ అడిగిర్రు, మేము కాదని చెప్పినాం, మేము రెడ్ సిగ్నల్ ఇచ్చినాం, మీరు రెడ్ కార్పెట్ వేసిర్రు. కాబట్టి మీకు మాకు చాలా తేడా. మీరు మంచిగా చూపించి తప్పేం లేదు మాకు, కానీ మేము ఎంత ఓపెన్గా ఉన్నాం. అదే మీరు పోయి హోటల్లో కలిసినప్పుడు ఎందుకు ఫోటోలు బయట పెట్టలేదు? మరి మీరు హోటల్లో కలిసిన సందర్భాలు ఎందుకు మీడియాకు ఇవ్వలేదు? ఇవి మేము అడుగుతున్నాం. దీనికి తప్పేమని చెప్పండి. బాధితుల పక్షాన మాట్లాడితే అది చేసింది మీరే అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పట్ల నరేంద్ర రెడ్డిని అదే రకంగా అరెస్ట్ చేశారు. లేదా రైతుల పక్షాన పోరాడితే రైతులు మీరే రెచ్చగొడుతున్నారు రైతులు చెప్పి మాట్లాడుతున్నారు. విద్యార్థులు ఎవరు రెచ్చగొడుతారండి? 10th క్లాస్, 9th క్లాస్, 5th, 6th క్లాస్ అండి పిల్లలు. నేను చూసినాం ఒక్కొక్క కారులో 4-5 ఇట్లా ఏడ్చుకుంటూ కడుపు నొప్పులతోని వామిటింగ్స్ తోని ఈరోజు హాస్పిటల్కి పోతే హాస్పిటల్ కూడా పురుగులన్న వస్తుంది. మీకు ఏ ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారో అక్కడ ఫుడ్ లో అన్నంలో మీకు పురుగులన్నం వస్తే ఇంకా ఏం చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? మొన్నటిదాకా జ్వరాలు వచ్చి అందరు ఉంటే ఏ ఒక్కరిదైనా సమీక్ష చేసినారు ముఖ్యమంత్రి గారు? ఎక్కడైనా పిఎస్సి సెంటర్లో మందులు ఉన్నాయా లేవా, వాటి సరిపడా మందు సామాగ్రి ఉందా, ఉన్నాయా లేవా, మెడిసిన్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన అవసరం లేదా? ఎంతసేపు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి మాటలో ప్రతి మీటింగ్ లో కేసీఆర్ గారిని కించపరచాలి, కేటీఆర్ గారిని కించపరచాలి, వారి పేరు లేకుండా చేయాలి. ఇదే మాటలు తప్ప వారి పేరు. నరేష్ గారు, రైట్ డిబేట్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నేతల వర్షన్ విన్నారు కదా. అంటే నిజంగానే ఈ నెల 2వ వారంలో అక్కడికి మన కేటీఆర్ గారు వెళ్ళినప్పుడే గవర్నర్ గారు వెళ్ళటము ఇదంతా కోఇన్సిడెన్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఆయన వెళ్ళాకనే కేటీఆర్ వెళ్ళారు, అక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడారు, ఏదో మతలబ్ జరిగింది, అందుకోసమే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ గారు దీనిపైన మాట్లాడలేదు, రిప్లై ఇవ్వట్లేదు, అందుకే డిలే అవుతోంది అనేటువంటిది వినిపిస్తూ ఉంది. నిజంగా కేటీఆర్ బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికే ఢిల్లీ వచ్చారండి? నవ్వొస్తున్నది ఈ మాట మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా గనక కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క మాక్ డ్రిల్ చేయరు, ఇవన్నీ కూడా మూక యాక్షన్ చేయరు. అరెస్ట్ చేయాలని లేక, సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టలేక, సెకండ్ టైం గవర్నర్ గారికి లెటర్ రాయక, లేక కలవలేక, అదొకటే ఇష్యూ కేటీఆర్ మీద. మీరు మేము అందరంగా కూడా ప్రజలందరూ కూడా అనేక అంశాల మీద, కేసీఆర్ గారి పాలన మీద, అవినీతి అక్రమాల మీద ఆరోపణలు ఉంటే మీరు కూడా చాలా విషయాలు మాట్లాడినారు. అనేక నాయకుల మీద ఉన్నాయి, అలాగే ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, అధికారులు బ్యూరోక్రాట్స్ మీద కూడా ఉన్నాయి కదా. మీరు చేయాలనుకుంటే ఎంతసేపు అండి రేవంత్ రెడ్డి గారు? పెద్ద విషయం కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి చేతిలో లేదు కదా. రాజ్యాంగం ప్రకారం దీనిపైన తీసుకోవాల్సింది విచారణ అధికారం గవర్నరే సంతకం చేయాలి కదా. ఒక ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. అప్రోచ్ కానీ మళ్ళీ ఒకసారి ఇష్యూ కాదు, అనేక అంశాల మీద మీరు ఎందరి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటిదాకా. నాన్ ఎమ్మెల్యేస్, ఎవరిది ఎమ్మెల్యేస్ కాని వాళ్ళు కూడా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అధికారులు ఎందరి మీద ఎఫ్ఐఆర్ చేస్తారు చూపెట్టాడు. ఇంత 11 మాస కాలంలో ఒక్క ఈ కార్ రేసే దొరికింది, అది ఒక్కటే ఉండదా? వాట్ అబౌట్ ట్రాన్స్కో కుంభకోణాలు, వాట్ అబౌట్ మేకల గొర్రె కుంభకోణాలు కూడా అమోయ్, లేకుంటే సోమేష్ కుమార్ కావచ్చు, లేకుంటే కాళేశ్వరం కావచ్చు, అనేకంగా ఉన్నాయి. ఏ విషయం టచ్ చేసినా కానీ కుంభకోణాలు బయట. మీకు సిన్సియారిటీ లేదు కారణంగా మీ ఇద్దరి మధ్యన పాత దోస్తులు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష
అనే ఒక రెసిప్రోకల్ అండర్స్టాండింగ్ ఉండడం కారణంగా ఆ సీరియస్నెస్ మీరు ప్రదర్శించట్లేదు. మీరు కూడా చేయడం పెద్ద విషయం కాదు. సెకండ్ టైం అప్రోచ్ కావచ్చు కదా గవర్నర్ గారి. మీరేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మీరంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంది. అసలు ఎవరెవరు ఒకటి, ఏ ఇద్దరు ఒకటి? రోజా గారు, మా యొక్క పార్టీ స్టాండ్ దేశమే కాదు ప్రపంచం మొత్తాన్ని తెలిసిపోయి మెట్రోటోళ్ళు మనకి. వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫాల్స్ సర్టిఫికేట్. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మా స్టాండ్ ఏందో తెలుసు, మా పాలసీ ఏందో తెలుసు, మా పరికరం ఏదో తెలుసు. ఢిల్లీ పోయితే బీజేపీ నాయకుడిని కలవడి కదా. విచిత్రం, ఢిల్లీ 2 కోట్ల జనాభా గల దేశం సిటీ. మీకు ఎన్ని పనులు ఉండొచ్చు, ఎవరి కలవకి పోయినో ఏం చేయడానికి పోయినో తెలుసు, మాకేం తెలుసు. బీజేపీ ఫోటోలు ఉన్నాయేమో కలిసినట్టు. ఎవరైనా కలవాలంటే ఆన్ రికార్డ్ అక్కడ ఎంట్రీ అవుతుంది. మీరు ఎందుకు కలిసిన తర్వాత ఎందుకు ఫోటోలు తీయలేకపోయినా మరి కలిస్తే. కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసే ముందు ఆలోచించాలి, చాలా చీప్ చేయకండి దయచేసి. ఈ సర్కార్ యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతా ఉన్నది రోజున. చాలా రియల్లీ చాలా బాధతో ఉందని చెప్తా ఉన్నా నేను. 11 మాసాల కాలంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లో అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికీ గాడిన పడలేదు. అరే ఏమిట్లో ఏం లేదు, విద్యావస సవరణ అర్థం ఉందేమన్నా? ₹1,00,00,000 ఖర్చు చేయడానికి వారం రోజులు పని చేస్తూ ఉంటుంది దాని తయారీ. మినిస్టర్లు 2 రోజులు 3 రోజులు పోతా ఉంటారు. ఖర్చు ప్రజలది. మీ యొక్క టైం, మీకు జీతం ఇచ్చేది సర్కార్ జీతం తీసుకునేది ప్రజల కోసం పని చేయాల్సింది పోయి నువ్వేం పని చేద్దాం విద్యోగ సభలు చేసుకుంటా పోతారు. మీరు జీతాలు తీసుకుంటారు, కార్లు వాడతారు, బండ్రొత్తులు పెట్టుకుంటారు. వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు స్పెండ్ దట్ మచ్ మనీ, పబ్లిక్ మనీ? వీటి మీద దృష్టి పెట్టండి. ఇంతకుముందు సోదరుడు నరేష్ చెప్పినాడు, ఈ రాష్ట్రంలో ఒక్క కాలేజ్, ఒక్క స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ సొంత బిల్డింగ్స్ లేవు. గుర్తుపెట్టి జూనియర్ ఈ రెసిడెన్షియల్ కాలేజ్ స్కూళ్ళు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా పెట్టినారు వారు. బట్ సింగిల్ స్కూల్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ డజంట్ హ్యావ్ ఎనీ సొంత ప్రాపర్టీ. వాటి మీద దృష్టి పెట్టండి, విద్యా వైద్యం మీద దృష్టి పెట్టండి. కొలాప్స్ అయిపోతా ఉన్నది. ఇంత టైం 11 మాసాలు సార్, 1/5 టైం ఈజ్ ఓవర్ నౌ. రైట్ అండి. ఇంకా పెద్ద ప్రాజెక్టు టచ్ కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఆ పెద్ద ప్రాజెక్ట్ ముందలు పెట్టుకుంటా ఉంటాం. డోంట్ వేస్ట్ వాల్యుబుల్ టైం. రేవంత్ రెడ్డి గారు, రాజ్ న్యూస్ ద్వారా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సజెస్ట్ చేస్తా ఉన్నాను, ఎంటైర్ గవర్నమెంట్ టీమ్ కి కూడా సలహా ఇస్తా ఉన్నాను. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కష్టాలు ఉంటే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించేదానికి. మూడవది ఈ ఆరోపణల మీద ఎంక్వైరీ చేయాలి. డెఫినెట్గా ఇక్కడ వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పైన వచ్చేటువంటి దీనిపైన విచారణకి డిలే అవ్వడమే కాదు, బీజేపీ స్టాండ్ ఏంటంటే ఈ రకంగా డిలే చేసుకుంటూనే వెళ్తోంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే అదానీ విషయంలో కూడా అంత ఇష్యూ అయ్యి న్యూయార్క్ కోర్టు లంచం, మోసం వీటన్నిటి కేసులో అదానితో పాటు ఆయన అల్లుడు కూడా వీళ్ళందరి పేర్లు పెట్టినప్పటికీ ఎందుకు మరి కేంద్రం దానిపైన ఫోకస్ చేయట్లేదు? ఎందుకు దాన్ని ఇష్యూని సాల్వ్ చేయట్లేదు? అరే మనం చేసేది ఏమిటా, ఇష్యూ అయింది అక్కడ కదా, అమెరికాలో కదా. మరి ఇక్కడ కూడా విచారణ జరగాలి కదా. న్యూయార్క్ కోర్టే చెప్పింది కదా, ఇక్కడ కూడా కొన్ని రాష్ట్రాల్లో సీఎంలకు అందాయి అని చెప్పింది కదా. రైట్, వాళ్ళు రాని. ప్రభుత్వం ఎవ్వరికి కూడా వత్తాసు పలకదు. మోదీ గారి గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి రోజు గారు, విత్ డ్యూ రెస్పెక్ట్. మాకెవ్వరు చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఎవరైనా కానీ ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే వీ షుడ్ వెల్కమ్ దెమ్, వీ మస్ట్ వెల్కమ్ ఆల్సో. ఎందుకంటే ప్రజలకు ఉపాధి కావాలి. పస్తులు ఉండేటువంటి బదులు ఆ ఇండస్ట్రీస్ ద్వారా వస్తే ₹10 వస్తే జీతాలకు, ఉపాధికి, ఉద్యోగాలకు పనికొస్తే డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడో ఒక జరిగిందని ఎంటర్ దేశం మొత్తంలో ఆయన ప్రాజెక్ట్స్ అని పనిచేస్తారా? కాంగ్రెస్ చేస్తుంది అది. డెఫినెట్ గా అక్కడ జరిగేటువంటి ఏమైనా ఉంటే ఆధారాలతో సహా ప్రాసిక్యూట్ చేస్తే, కన్విక్షన్ చేస్తే అంత మటుకు డెఫినెట్ గా దేశం హెల్త్ రెస్పాన్సిబుల్. కానీ అదానీ మోడీ ఇద్దరు వేరు కాదు, ఒకటే మోదాని అంటున్నారు. అదే పేరు పెడితే అయిపోతుందా? ఎన్ని రకాల అదే అదాని దాని మీద మరి సుప్రీంకోర్టు కూడా పోయినారు కదా. ఏమైంది? సారీ చెప్పని చెప్పింది కదా మోదీ గారికి. హౌస్ లో, పార్లమెంట్ హౌస్ లో యూ గో అండ్ అపలైజ్ ది
మోదీ గారు అని చెప్పి చెప్పినా అది జరిగింది కదా రాఫెల్ దాని మీద. ఎన్నిసార్లు మేడం రోజా గారు అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు తెచ్చి కావది. ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ ఓల్డెస్ట్ పార్టీ నేషనల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చాలా హుందాగా ఉండండి. ఆరోపణలు అసత్యాలు ఉండకూడదు, సత్యం ఉండాలి, కొట్టాడండి కానీ యాక్షన్ తీసుకోండి కానీ ఊరికే బుద్ధలు రోజు పేపర్ రేపు పొద్దున రాగానే బ్యానర్ అంటే బ్లాక్ ఎట్లా రావాలి స్టేట్మెంట్ అది వస్తే చాలు ఒక రోజు గడిచింది. రైట్ శ్రీనివాస్ గారు, అది కాదు రైట్ అండి. సో మరి కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇంకొకసారి లెటర్ రాయొచ్చు కదా, ఏం పోయింది, గవర్నర్కి బోల్డ్ అని పనులు ఉంటాయి, మళ్ళీ మీరు గుర్తు చేయొచ్చు, ఎందుకు మరి ఇంత డిలే చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం, అసలు కాంగ్రెస్కే కేటీఆర్ని అరెస్ట్ చేయించాలనేటువంటి లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి ఆయన వాదన. ఇప్పుడు ఒకటే రోజా గారు చాలా స్పష్టంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పేది ఎట్లుందంటే మళ్ళీ ఒకసారి లెటర్ పెట్టమని చెప్తున్నారు. గవర్నర్ అనేది ఒక ఆఫీస్, అది ఒక లీగల్ ఒక చట్టబద్ధమైన ఆఫీస్. అది ఆఫీస్కి మన ఇష్టం వచ్చిన లెటర్ రాయడం కూడా కాదు. సెక్షన్ 17 క్లాజ్ 1 ప్రకారం చట్టంలో ఏదైతే అవినీతి నిరోధక చట్టం ఉందో దాని ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. మా కాడ ప్రేమ పేసి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు. మున్సిపల్ శాఖకు సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ కమిషనర్ మున్సిపల్ శాఖకు కానీ అదే సేమ్ టైం అని ఏంటంటే హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన. సో ఈయన మున్సిపల్ శాఖ మంత్రి, వీళ్ళిద్దరు కలిసి పర్మిషన్ లేకుండా చేశారు. ఇది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఫారిన్ కరెన్సీ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవన్నీ చేయనప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగాలి. ఇది రేవంత్ రెడ్డికో లేకపోతే అది మన కేటీఆర్కి సంబంధించింది కాదు ఇది. సో లీగల్గా ఏంటంటే పర్మిషన్ తీసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి గారు రాశారు లెటర్. సో మాకు పర్మిషన్ కావాలని ఇంతవరకు 1 మంత్ దాటినా కూడా ఆ లెటర్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మరి అక్కడ అడ్వకేట్ జనరల్కి పంపించినప్పుడు, ఢిల్లీకి పంపించినప్పుడు మరి సమాధానం రావాలి కదా. బీజేపీ వారు ఏమంటే ఆయన అరెస్ట్ కనుక పక్కన పెట్టండి, మీరు పరిపాలన చేయండి అంటారు. అంటే ఇది చూడండి, దీన్ని బట్టి మనం చాలా ప్రూవ్డ్గా బీఆర్ఎస్ బీజేపీ రెండు అవిభక్త కవలలు చాలా స్పష్టంగా రాజకీయ అవిభక్త కవలు, ఉత్త కవలలు కూడా కాదు. ఎగ్జాక్ట్ రోజా గారు అవిభక్త అంటే విడదీయరాని అవకాశం కూడా లేదు. కవలాలంట అన్న ఒక్క నిమిషమే, మీరు కవలాలంటే విడివిడుకుంటారు కానీ మీరు అవిభక్త కవలలు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి. రోజు ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు 2 వీక్స్ కింద ఢిల్లీ వెళ్ళారు మేడం. చాలా స్పష్టంగా చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది ఏం మాట్లాడుకుని వచ్చారు. ఫర్దర్ డెవలప్మెంట్ ఇంతవరకు లేదు. ఒకవేళ కేటీఆర్ గారికి అలా సంబంధం లేదని చెప్పి అనుకున్నప్పుడు మరి పర్మిషన్ ఇవ్వచ్చు కదా. ఫర్దర్ డెవలప్మెంట్, ఫర్దర్ ఎంక్వైరీ మేము చేస్తాం కదా, ప్రభుత్వం చేస్తుంది కదా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చట్ట ప్రకారం పోవాలి. మరి ఎక్కడ కూడా పోనీయట్లేదు కదా ఆయన. నరేష్ గారు ఏమంటారు, ఇవన్నీ అదులు పెట్టుకొని లగచారులు ఏం జరిగిందండి? నరేందర్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ కదా, కేటీఆర్ గారు చెప్పిన ప్రోగ్రామ్ కదా. దాన్ని మీరు ఇలా చెలవలు పవలు చేసి ఒక కులానికి ఒక మతాన్ని ప్రాంతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ వ్యక్తిగత రాజకీయాల కుర్చీ కోసం మీరు ఇవాళ ప్రజానికాన్ని బలి చేస్తున్నారు. ఇవాళ జరిగింది నిర్మల జరిగింది. నిర్మల ఎవరున్నారు దాంట్లో? నరేష్ గారు మీరు తెలుసుకోండి. దాంట్లో డైరెక్టర్ ఎవరున్నారు దాంట్లో ప్లాంట్లో మీరు తెలుసుకోండి. తలసాని శ్రీనివాస గారు కొడుకున్నారు, సాయి గారు, వాళ్ళు అల్లుడున్నారు. మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. మీరు చేసినవి మీరు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. మేము ఏదైనా చేసినా అయిపోయిందిగా, మీరు పరిపాలన చేసుకోండి. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో మేడం తెలంగాణ ఇవాళ 100 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించారు. ప్రజలకు ఆ స్కీములు ఈ స్కీములు ఆశ పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చారు. 7 లక్షల కోట్లు దాటిందంటే అప్పు ఇవాళ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క పిల్లకాయల మీద కూడా ఇలా అప్పే ఉంది. ఇలా కేసీఆర్ చేసిన, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ చేసిన దానికి ఇవాళ రాష్ట్రం మొత్తం బలైపోతుంది. కాంగ్రెస్ పార్టీ గొప్ప ఇక్కడ ప్రాక్టీస్ మాకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పరిపాలన కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించడం. వీళ్ళు చెప్పాలి, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నాం, బీజేపీ వాళ్ళు చెప్తాం, నేర్చుకునే స్థాయి లేదు. మంచి సలహాలు ఇవ్వండి, మేము తీసుకుంటాం. కానీ మేము చేసినవి అయిపోయింది, ఇక మీరు పరిపాలించుకోండి అంతే కదా మేడం. వీళ్ళు చెప్పేది ఎట్లుంది రోజా గారు? ఇప్పుడు వీళ్ళు మొత్తం అవినీతి చేశారు. 55 కోట్ల రూపాయలు ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. కేటీఆర్ ఏమంటాడు, బరాబర్ నేనే చేసిన ఆయన అంటుండగా మేడం. నేను చేసినా, నేనే సంతకం పెట్టినా. అరవింద్ కుమార్ గారికి సంబంధం లేదు. మీరు చూడండి, అరవింద్ కుమార్ గారు, మరి అమయ్ కుమార్ గారు, అదేవిధంగా సోమేష్ కుమార్ గారు, ఏవేనో వీళ్ళ పుణ్యం అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఇరికిచ్చారు. ఇవాళ అంటే రాజకీయ నాయకులు వీళ్ళు ఇలా ఐఏఎస్ ఐపీఎస్ను వదలకుండా వీళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు. అంటే ఎట్లా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. అంటే మీరు ఏదైతే కాల్చాలనుకున్నారో వాళ్ళ భుజాల మీద పెట్టి కాల్చి అలా వాళ్ళని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ సమాజం సిగ్గిపోతుంది. ఒక ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇవాళ అరవింద్ కుమార్ గారు మా ఖమ్మం జిల్లా కూడా చేసిపోయారు. ఇవాళ అందరిని ఇన్వాల్వ్ చేశారు. మీరు ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఇలా అందరూ ఒకటే, మీరు ఇద్దరు ఒకటే అందరికీ అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు ఇలా ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా
ఇంకొకటి ఇందాక నరేష్ గారు ఏమంటున్నారంటే మేము ఫోటో చూపించారు, నేను చెప్తున్నా నరేష్ గారు కాదు కేటీఆర్ గారు ఏమన్నారంటే నేను ఫోటో ట్విట్టర్లో పెట్టినాడు, ఆయన ట్విట్టర్లో ఆయనకేం లేదు తిట్లే మేడం, ఏం లేదు కేసీఆర్ గారు కేటీఆర్ ట్విట్లు, ఈయన ట్విట్లు, వాళ్ళ నాయన ట్విట్లు, ఈయన ట్విట్లు, కేసీఆర్ గారు ట్విట్లు, కేటీఆర్ గారు ట్విట్లు, వీళ్ళిద్దరికి దీంతో టైంపాస్. ఆయన నేనే ఫోటో పెట్టాను అంటాడు. నువ్వు పెట్టావనేగా మేము చెప్పింది, నువ్వు పెట్టలేదని మేము అనట్లేదు కదా. నువ్వు ఆ రోజు ఆదానితో ఒప్పందాలు చేసుకున్నావు, నువ్వు మా ఖమ్మం టు సూర్యాపేట హైవే నీదే కదా, ఆదానిదే కదా, అదేవిధంగా ఖమ్మం టు కోదాడు కూడా ఆదానిదే కదా, మరి మొత్తం ఆదానికి ఇచ్చినాయి కదా. నువ్వు ఆదానికి ఇచ్చి 6 వర్కులలో ఇప్పుడు దాదాపు వాళ్ళే 3 ఉన్నాయి మేడం, 3 నేషనల్ ప్రాజెక్టులు అయిపోయినాయి కదా అవన్నీ. మరి మీరు చెప్పరేంది? అవన్నీ వదిలిపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బాజాప్తులు చెప్పారు 100 కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా అది కూడా సిఎస్ఆర్ కింద ఒక రెస్పాన్సిబుల్ గా సోషల్ రెస్పాన్సిబుల్ ఇస్తానన్నా కూడా వద్దు అన్నారు. అదే కొసరు తిరిగి ఇవ్వడం కాదు, అసలు సంగతి ఏంటి? వద్దన్నారు. అవును అసలు సంగతి ఏంటి మరి మేడం, ఇప్పుడు ఇంకొకటి మీరు అర్థం చేసుకోండి, ఇంకెక్కడ కూడా మరి ప్రాజెక్టులు అనేవి కొన్ని లీగల్గా ఒప్పందాలు చేసుకున్నప్పుడు దాన్ని లీగల్గానే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆదాయం ఒక సంస్థ దాదాపు ఒక 12-13 సంవత్సరాలు ఉన్నాయి, నేషనల్ అవుతుంది, ఇంటర్నేషనల్ అవుతుంది. ఇవాళ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం ఇవాళ యుఎస్ కూడా ఆయన్ని ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆదాని మోడీ అంబానీ ముగ్గురు ఒకటే, దానికి ఇక్కడ బీఆర్ఎస్ అంత పాట. వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఒక దొంగల మూట లెక్క తయారైపోయింది మన. అక్కడ దేశాన్ని వాళ్ళు వీళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరి చేయాలంటే ఇవాళ ఇర్రెపరబుల్ లాస్, ఇవాళ రోజా గారు ఇర్రెపరబుల్ అంటే భరించడం నష్టాన్ని ఇవాళ తెలంగాణ సమాజం, ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని రాజు ప్రధాని చెప్పి. అయితే మీరు ఇక్కడ అన్నారు అదాని విషయం వచ్చింది కాబట్టి అంటాను, రాహుల్ గాంధీ ఎప్పుడైతే కాస్త దానిపైన మాట్లాడారో అదాని విషయంలో క్రోనీ క్యాపిటలిజం గురించి వీటన్నిటి గురించి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి 100 కోట్లు ఇవ్వడము అంటే అక్కడ రాహుల్ సీరియస్ అయ్యారు కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది ప్రజల్లో ప్రొజెక్ట్. ఇంకొకటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం యూఎస్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైపోయింది, ఆయన మీద ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ దేశంలో ఏంటంటే మేడం వాళ్ళు ఇంకొకటి ఉంది, ఇక్కడ చాలా మందికి అనుమానం ఏంటంటే అక్కడికి ఇక్కడ సంబంధం ఏంటంటే ఇక్కడ దుర్వినియోగ నిధులు ఏమన్నా ఫ్రాడ్ చేసుకొని అక్కడ వర్క్ చేసినా, అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ ఏమైనా చేసినా కూడా వాళ్ళకి ఆ చట్టాలు వర్తిస్తాయి. మన దేశం కాకపోయినా ఎక్కడ ఏదో అవినీతి జరిగినా కూడా అక్కడ ఆ చట్టం ప్రకారం ఆ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తున్నారు. ఆదాని గారు ఎంబటి రెస్పాన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏదైతే వాలంటీర్కి ఇచ్చారు, ఏమో ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, ఏమో 100 కోట్లు ఇవ్వండి అని వల్ల ఆయన స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఇచ్చాడు, వద్దని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టి సందర్భంలో ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. వద్దు మాకెందుకంటే నువ్వు ఇచ్చినా మాకు అవసరం లేదు, ఇక డబ్బులు ఏమి ట్రాన్స్ఫర్ కాలే మేడం, ఓన్లీ పేపర్ మీద రాశారంటే. మేము మళ్ళీ రిప్లై కూడా ఇచ్చారు పేపర్ మీద, అది బహిరంగంగా కూడా అందరు కూడా చెప్పారు దాని గురించి. సో ఇప్పుడు గవర్నర్ గిరి, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు గవర్నర్ గిరి అంటే రాష్ట్రాన్ని కూడా ఒక గవర్నర్ పెట్టుకొని మీ చేతిలో గ్రిప్ పెట్టుకోవాలి ఉన్నారు తప్ప ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నరేష్ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడే అన్ని నిజాలే, కానీ అన్ని నిజాలు చెప్పట్లేదు వాళ్ళు, కొన్ని మాత్రం చెప్తా ఉన్నారు. వారు ఎప్పుడు ఏ నిజం కాదట్లేదు మీకు కూడా. అయితే వారు ప్రశ్నించా కూడా బ్రహ్మాండంగా ప్రశ్నిస్తారు గవర్నర్ గారిని. గవర్నర్ గారు మీకున్న విచక్షణ అధికారాలు ఎట్లా పక్కన పెడతారు, మీరు ఇది ఆలోచన చేయాలి కదా అని. మరి ఒకవేళ వారు చూపించినప్పుడు మిగతా 4,000 స్పీకర్ చూపిస్తాయి కదా, స్పీకర్ గారికి కూడా విచక్షణ అధికారులు ఉన్నాయి కదా. మరి పార్టీ ఫిరాయింపులు చేస్తే అదే పార్టీ అభ్యర్థి బి పార్టీ బీఫామ్ మీద కూడా గెలిస్తే కూడా స్పీకర్ స్పందించట్లేదు శ్రీనివాస్ గారు. దాని మీద సమాధానం చెప్పండి సార్. గవర్నర్ గారినేమో అక్కడ మునిపోయిండు, లేదు ఇక్కడ అయిపోయిండు, ఇక్కడ చెప్తే ఇంటారు, అక్కడ చెప్తుంటారు. ఇది మన పార్టీనే కదా, మన రాష్ట్రమే కదా, మన నాయకుడే కదా స్పీకర్ గా. మరి విచక్షణ అధికారుల స్పీకర్ ఎందుకు దాన్ని పక్కదోవ పట్టిస్తా ఉన్నాడు? హైకోర్టు సైతం అది తొందరగా తేల్చమని చెప్తే కూడా దాన్ని ఎందుకు పక్కన పెడతా ఉన్నారు? మీరు ఇవన్నీ పక్కన పెట్టి మీరు గవర్నర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు చెప్పండి, ఇక దీన్ని ఏమందని చెప్పండి. ఇక మీరు అన్ని నిజాలు మాట్లాడుతుంది కరెక్టే, దాని కాదట్లేదు. కానీ మీరు గవర్నర్ గారిని ప్రశ్నించేటప్పుడు మన స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు? దాన నాగేందర్ గారు మా పార్టీ రాజీనామా చేసి పార్టీ ఫిరాయింపు చేసి బి పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తే అంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం కావాలి మీకు? దాని మీద కనీసం ఎంక్వైరీ చేస్తున్నారా? దాని మీద ఏదైనా స్పందన కనబడుతుందా స్పీకర్ గారి దగ్గర? కానీ మీరు దాని గురించి మాట్లాడరు, ఎందుకంటే ఇది మీకు అవసరమైనది, అది మాత్రం మీకు రాజకీయం చేయాల్సింది. కాబట్టి మీరు రాజకీయం చేయాల్సిందే మాట్లాడారు. ఇప్పుడు మీరు 55 crores గురించి చెప్పండి నరేష్ గారు, అది దాని గురించి ఏమంటారు? ఏమంటారు 55 crores ఏమంటారు మీరు? అప్పుడు కేటీఆర్ గారు అట్లా చేశారు కదా, మీరు సాధారణంగా దీనికోసం లాయర్ కానవసరం లేదు, గవర్నర్ అంతకన్నా కానవసరం లేదు, దీని గురించి చెప్పండి మీరు. మంచి మాట చెప్తా దాని గురించి కూడా. తర్వాత ఆదాని గురించి అంటే లాస్ట్ మేమున్న ప్రభుత్వంలో సూర్యాపేట నుంచి అక్కడికి హైవేలు వేసి చెప్తున్నాం. హైవేలు ఎవరి చేతులు ఉంటాయి రోజా గారు? ఇంతకంటే విచిత్రం ఏమని చెప్పి చిన్న పిల్లగాలను అడిగినా కూడా ఆ కాంట్రాక్ట్లు ఎవరి సొమ్ము, అది కేంద్ర ప్రభుత్వ సొమ్ము ఏంది, రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది ఏంది, ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా పట్టుకొని కేటీఆర్ ఇచ్చిండు ఆదానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా విచిత్రం అనిపిస్తా ఉంది.
మరి నాయకులు ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? మరి ప్రజలకు వెళ్తా ఉంది వాయిస్, మరి ప్రజలు చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ ఏంటి, ఈ కాంట్రాక్ట్లు ఏంటి, ఈ బిల్లు ఏంటి, ఆ బిల్లు ఏంటి అనే ఆలోచన కూడా చేయకుండా కేవలం బట్టగాల్చి మీద వేయాలి అంతే. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు డెవలప్మెంట్స్ లేకపోతే కాంట్రాక్ట్లు అవి కూడా వీరి పేరు మీద చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు 100 కోట్లు ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి వాపస్ చేసిన చెప్తున్నారు, మంచి పని. మీరు 100 కోట్లు వాపస్ చేసిరంటే ఆ తప్పు జరిగిందని అర్థం కదా. ఆ సిఆర్ఆర్ ఫండ్ మనకు వద్దని చెప్పి మీరు పంపించారు కదా. మరి అట్లాంటి కంపెనీ 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేరు? సింగిల్ జీవోతో దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. తర్వాత న్యాయపరమైన చిక్కులు తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచిస్తున్నారు కదా. మా న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచిస్తే లంచెల్లో బాధలు తీసుకుపోయి అప్పుడప్పుడు తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయి లోపడేయాల్సిన అవసరం వచ్చింది. మూసీబాద్ ఇంటి మొత్తం నీలమట్టం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా న్యాయపరంగా ఆలోచిస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చుకొని సమయం టైం ఇవ్వాలి కదా. చిన్న పిల్లలు మా స్కూల్ గా తెచ్చుకుంటా అంటే 5 నిమిషాలు మీకు సమయం ఇవ్వలే కదా. మరి దానికి న్యాయ సలహాలు అవసరం లేదు, కానీ వీటికి మాత్రమే కావాలి. తర్వాత కేటీఆర్ గారు చెప్పారు, ఎస్ బాజాప్తా చెప్తున్నాం, మేము ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం, హెచ్ఎండిఏకి చైర్మన్ గా ఎవరైతే ముఖ్యమంత్రి గారే ఉంటారు. తర్వాత ఆ సంబంధించిన మినిస్టర్ నేనే ఉన్నా, కేటీఆర్ గారు అన్నారు. ఆ సంబంధించి ఒక సెక్రటరీకి నేనే చెప్పాను పంపించమని చెప్పాను. మరి లేకపోతే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ పోయేటట్టుంది. ఈ రాష్ట్రం చేయలేదు చేసి చెప్పి ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి 55 కోట్లు పెట్టిండ్రు, దాని తప్పేముంది? పెట్టినామని మేమే చెప్తా ఉన్నాం. మేము కలెక్టర్ కూడా ఎవరైతే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకు కూడా మేమే చేయమని చెప్తా ఉన్నాం. ఇంకా దీంట్లో జాప్యం ఏముంది? మీరు చేయలేని ఎవరు ఉన్నారు? ఎక్కడ చేసిన తప్పేమని చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు కేటీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు మొదట్లో ఏం చెప్పారు? 1,00,000 కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ, 1,00,000 కోట్లు లేదా 20,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, లాస్ట్ 55 కోట్ల దగ్గరికి వచ్చారు. అంటే మీ దృష్టిలో హైయెస్ట్ 55 కోట్లు అవినీతి చేసి మీరు అనుకుంటా ఉన్నారా? అదేనా మీ ఉన్న డౌట్? అంటే అంతకంటే ఎక్కువ ఏం ఎక్కడ అభివృద్ధి జరగాలని చెప్పి మీరు అనుకుంటారు. కాబట్టి ఈ కేసుని ముందు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మేమే చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వంలో హెచ్ఎండిఏ నుంచి నిధులు జనరల్ గా ఇవి ఏంటంటే వాటర్ వర్క్స్ నుంచి కానీ లేదా హెచ్ఎండిఏ నుంచి కానీ ఒక శాఖ నుంచి ఒక శాఖ ట్రాన్స్ఫర్ అనేది సర్వసాధారణం. అది ఆ సమయానికి ఒకవేళ ఇక్కడ పనులు లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతున్నది. అది ఈ రాష్ట్రంలో కొత్త ఏం కాదు, ఈ దేశంలో కొత్త ఏం కాదు, లేదా ఈ ప్రభుత్వంలో కొత్తగా కేటీఆర్ గారు చేసారు, కేసీఆర్ చేసినట్లేదు. చాలా సందర్భాలు అట్లాంటి జరిగినాయి. కాబట్టి ఆ రకంగా ఆ రోజు మీరు నిలబెట్టడం కోసం ఈ రోజు చేసినాము. మీరే చెప్తారు కదా మేము ఒలింపిక్స్ నిర్వహిస్తా ఉన్నామని, దాని నిర్వహణ ఖర్చు ఎంత అవుతుంది అని ఆ రోజు కేటీఆర్ గారికి దాని సమాధానం చెప్పిరా? దాని మీద మాట్లాడిరా? దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిరా రేవంత్ రెడ్డి గారు? ఇవ్వరు. ఎందుకంటే ఆ సంబంధం లేనటువంటి విషయం, వాళ్ళకి ఖర్చు ఎంత తెలియదు, ఏదో వచ్చింది కదా మాట్లాడేసారు. దిల్సుఖ్నగర్లో విమానం దొరికితే అన్నట్టుగా ఆ రోజు కూడా ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఇట్లా నోటికొచ్చిందలా మాట్లాడి ఏదో ఒక రకంగా దొరికిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు 55 కోట్ల ఆ విషయమైనా సరే, ఈ రోజు ఆదాని రోడ్ల విషయమైనా సరే, రోడ్ కాంట్రాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రోజు కేటీఆర్ గారి నేర్పి చూపించే ప్రయత్నం ఈ రకంగా చేస్తా ఉన్నారు. రైతులు తిరగబడితే రైతుల వెనకాల వీళ్ళే ఉన్న చూపించే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతసేపటికి కూడా కారణాలు వెతుకుతున్నారు తప్ప దీని సొల్యూషన్ ఏందో ఈ ప్రభుత్వం వెతకట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తా ఉంది. సంవత్సర కాలంలో ఈ రకంగా వ్యతిరేకత రావడం అనేది నేను కాదు, మీకు తెలిసి మరి ఏ మా ముఖ్యమంత్రి హయాంలో ఈ రకంగా జరగలేదు. ఒక మా ముఖ్యమంత్రి చెప్పట్లేదు, మేమే గొప్ప చెప్పట్లేదు. ఇంతకుముందు చేసిన వాళ్ళందరిలో కూడా ఎవరి దగ్గర కూడా ఈ రకంగా జరగలేదు. అంటే దీని మీద ఎందుకు చేయట్లేరు? మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? సమీక్షలు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఒక్క నిమిషం మేడం, హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి ఎందుకు ఈ రకంగా నిర్బంధాలు జరుగుతా ఉన్నాయి? ఎందుకు ఈ అక్రమ అరెస్ట్ జరుగుతా ఉన్నాయి? నరేష్ గారు, ఒక హోంశాఖ అన్న మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, కానీ మీ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని శాఖలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి. దీనికి ఏమంటారు మీరు? ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంది అంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని శాఖలు మీ దగ్గరే, ఆయన దగ్గరే ఉన్నది. బయటకు ఇచ్చింది తప్ప ఫార్మల్ గా అది పేపర్ మీద తప్ప మంత్రులు ఎవరికి ఇచ్చాడు? ఆయన కాగితాలు ఇచ్చాడు అంతే, పవర్స్ ఇప్పుడు ప్రశ్నకు ప్రశ్న సమాధానం రోజా గారు, నేను ప్రశ్నిస్తే దానికి రివర్స్ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మేము చేసినప్పుడు ఈ ఘటనలు ఈ రకంగా ఉన్నాయా? మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం. ఏమని? వీణ రద్దు చేస్తాం, మన రద్దు చేస్తాం చేయలే. మేము చేసినది మాకు ఉచిత విద్యుత్ రైతులకు కావాలి, మాకు నాణ్యమైన కరెంటు కావాలి, మా చెరువులు బాగుపడాలి, మా నీళ్లు బాగుపడాలి, మిషన్ భగీరథ ద్వారా నీరు అందాలి,
మా ఇట్లా ఈ రకంగా పోటీ పెట్టుకున్నాం మేము. అంతే తప్ప వీడిని చీలుస్తాం, వాడిని పొడుస్తాం, వీడిని తొక్కుంటా పోతాం, బుల్డోజర్ లెక్కిస్తాం, ఈ రకంగా ఏ రోజు మాట్లాడలేము మేము. మా దృష్టి అంతా తెలంగాణ అభివృద్ధి మీద, మా దృష్టి అంతా తెలంగాణ విద్య మీద, మా దృష్టి అంతా తెలంగాణ వైద్యం మీద. కాబట్టి మీ జీవితంలో ఎక్కడా కూడా, ఈ రాష్ట్రంలో కాదు, మీ జీవితంలో మీ పార్టీ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మేము చేసి చూపించినాం, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మేము చేసి చూపించినాం, డయాలసిస్ సెంటర్లు మేము చేసి చూపించినాం, డయాలసిస్ పేషెంట్లకు లేదా కాలువాపు వ్యాధులకు బీడీ కార్మికులకు. మరి ఇంత చేసినా కూడా ప్రజలు ఎందుకు ఆదరించలేదంటారు మిమ్మల్ని మూడోసారి? ఎస్, ఈ రోజు 2 సార్లు అయింది, మూడోసారి వీళ్ళు చేసినటువంటి ఫాల్స్ కమిట్మెంట్స్ అంటే ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. ఆల్రెడీ ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరు వచ్చినా కూడా ఇదే రకంగా ఆర్థికంగా ముందుకు పోతుంది అని ప్రజలు నమ్మిరు. కానీ సంవత్సర కాలం అర్థమైంది, నాయకుడు కరెక్ట్ ఉంటేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందింది. నాయకుడు కరెక్ట్ ఆలోచన విధానంతోనే ఈరోజు ఐటీ ఎగుమతులు మంచి జరిగినాయి. ఐటీ ఎగుమతులు మనం నెంబర్ 1 స్థానానికి వచ్చినాము. నాయకుడు మంచిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు పెట్టుబడులు మన దగ్గరకు వచ్చినాయి. ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బందులు చేయట్లేదు కాబట్టి ఆ రోజు మన దగ్గర పెట్టుబడులు వచ్చినాయి. ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చినాయి. ప్రపంచ స్థాయి నగరాలతో మనం పోటీ పడి కంపెనీలు తెచ్చుకున్నాం మనం. కానీ ఈ రోజు పరిస్థితి ఉన్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి కదా, అవగాహన లేదు కదా, ఏం చేయాలో తెలియట్లేదు కదా. ఫార్మాసిటీ ఒక రోజు ఉందని చెప్తాడు, ఒక రోజు లేదని చెప్తాడు. ఆదుకోవాల్సిన పరిస్థితి ఎవడు? ఫార్మాసిటీ అని మనం 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసినాం. క్యాన్సిల్ చేసినప్పుడు దానికి సమాధానం ఎందుకు చెప్పాలా? ఓకే, శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ తెలంగాణలో బీజేపీ గట్టిగా పాగా వేస్తున్నట్టుగా కనబడుతుంది. దానికి తగ్గట్టుగా వ్యూహ రచనలు కూడా జరుగుతూ ఉన్నాయి. కిషన్ రెడ్డిని అక్కడికి పిలిపించుకొని మాట్లాడడం కానీ, మోడీ సూచనలు చేయడం కానీ, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ని త్వరగా సాల్వ్ చేసేటువంటి దిశగా అడుగు లేకుండా మరి పెండింగ్ పెడుతూ ఉంటే ఇవన్నీ మీకు మైనస్ కావా రేపు ఫ్యూచర్లో? ఏం పెండింగ్ ఉన్న రోజు కదా, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వాటి మీద ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం, నిద్ర చేస్తా ఉన్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతా ఉన్నాం. ప్రజలకు కూడా అర్థమైంది కాంగ్రెస్ గట్టిగా మూడు పోరాటాలు, 3 ధర్నాలు బీజేపీ చేపట్టిందే చెప్పండి. నరేష్ గారు, ఎన్ని సంవత్సరాలు దాన్ని ప్రశ్నించండి ఒకసారి. ఒక్క నిమిషం నరేష్ గారు. అయితే రోజా గారు, భారతీయ జనతా పార్టీ ఇస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతారు. మొన్న ఈ మధ్యన మీలాంటి టీవీ డిబేట్ లో ఒక ముస్లిం స్కాలర్ ఈ మాట చెప్పడం జరిగింది. ఆయనే కనుక లోకల్ గా చాలా మంది ఓపెన్ అయిపోయింది. మాయ మాటలు చెప్పి ఓటు తీసుకునే పార్టీలు 2 కూడాను బడ్జెట్ లేకుండా ఉదారంగా ప్రామిసెస్ చేసి ఓటు పొంది చాతగారు కర్ణాటకలో అయితే లేదు, హిమాచల్లో కాలేదు, తెలంగాణ కాలేదు, మహారాష్ట్రలో ఏ విధంగా సాధ్యమైతే చెప్పి అక్కడ చౌదబ్బ కొడుతున్నారు. పట్టుమని 10 సీట్లు పట్టుమని. ఈ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ భూస్థాపితం చేయబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అనవసరంగా ఓట్ల ఆశకు పోయి ప్రజలు మభ్యపెట్టి మోసం చేసే మాటలకు ప్రజలు ఏ కోసం కాదు. ఆ పని మేము చేస్తున్నాం, ఆ పోరాటం మేము చేస్తున్నాం. మేము లాస్ట్ టైం ఎన్నికల్లో మీరు చూడండి, మేనిఫెస్టో మీరు నేను చూపిస్తాను. ఓన్లీ 10,000 కోట్ల సంక్షేమ యొక్క ఫ్రీ బిజ్ మై, ఓన్లీ 10. వేరే కాంగ్రెస్ 70,000 crores. ఈ మాట చెప్పిన తర్వాత, మోసపోయిన తర్వాత మళ్ళా రెండోసారి అంతకన్నా ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పిన నమ్ముతారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ కూడా ఇష్యూ తీసుకొని ప్రజలు పోతున్నాం. సో ఇప్పుడు మరి గ్రేటర్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా డెఫినెట్ గా ఇప్పుడు చూసినాం కదా, అసెంబ్లీకి పార్లమెంట్ తేడా అయిందా లేదా? అసెంబ్లీలో 15% వస్తే పార్లమెంట్ లో 30% వచ్చి మా ఓటు. ఎన్ని పార్లమెంట్ సగం కాంగ్రెస్ అంటే ప్రజలకు 3 టువార్డ్స్ బీజేపీ మారింది. గవర్నెన్స్ కోసం రోజా గారు, గుడ్ గవర్నెన్స్ కావాలంటే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కావాలి. అవినీతి లేకుండా జరగాలంటే భారతీయ జనతా పార్టీ కావాలి. చీప్ గా అరవడాలు, తిట్టుకోవడాలు, బుల్డోజర్కి తొక్కేస్తాం అని రేవంత్ గారు అంటే ఇంకో భాష, కేటీఆర్ గారు బాడీ లాంగ్వేజ్, వారి మాట ఇంకో రకంగా. ఈ ఇద్దరి మధ్య ప్రజలు చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిన్సియర్ గా ఉంటారు,
సిద్ధాంత రీత్యా పనిచేస్తారు, క్రమశిక్షణతో పనిచేస్తారు, అవినీతి ఆరోపణలు ఏముండవు అని చెప్పి ప్రజల్లో వచ్చింది. మేము అవే ఉద్యమాలు తీసుకున్న ఉద్యమం డెఫినెట్ గా ఈ రెండు పార్టీలు ఒక్కటే అని మేము నిరూపిస్తాం కూడా. డెఫినెట్ గా ప్రజలు మా యొక్క క్యారెక్టర్ ని, పార్టీ యొక్క క్యారెక్టర్ ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక ఇలా ఆటలు చెల్లవు రోజా గారు. ఓకే, ఈ రెండు పార్టీలు ఒకటే అని నిరూపిస్తారు మీరు. ఫైన్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు రోజా గారు ఎట్లుందంటే కేసీఆర్ గారు ఏమంటాడంటే, కేటీఆర్ గారు ఏమంటాడంటే అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు. ఒలింపిక్స్ పెట్టడానికి ఎంత అయిందో తెలియదు రేవంత్ రెడ్డి గారికి, 2,90,000 కోట్లు అయింది అంటే ఏం తెలియదు సీఎం అయ్యారా. కేటీఆర్ గారు ఎంత అమాయకత్వం అంటే మేడం, అన్నీ నాకే తెలుసు అనుకోవడం ఒక మూర్ఖత్వం, ఎదుటోడికి ఏం తెలియదు అనుకోవడం ఇంకొక మూర్ఖత్వం. ఆయన ఎంత భ్రమలో ఉంటాడంటే ట్రాన్స్లో ఉంటాడు ఆయన. నేను గమనిస్తాను ఆయన మాట్లాడేటప్పుడు పెద్ద మేధావి లెక్క మాట్లాడుతూ అంటాడు. ఏ మేధావి ఏం చేశారు ఈ రాష్ట్రాన్ని? 10 సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అందరికీ అర్థమవుతుంది వాళ్ళు. ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారు మేడం? ఎక్కువ బెంచ్ మార్క్ ఏమైనా చేశారా వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇవాళ పేదరిక నిర్మూలన కోసం ఆ రోజు నుంచి ఇందిరాగాంధీ కానీ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళకి ఏంటంటే కంట ఓరవలేని తను ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళది. ఎందుకంటే వీళ్ళకి ఏమీ సంక్షేమం చేయొద్దు, సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళకి నచ్చవు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకే కావాలి, ప్రజానీకానికి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేడం ఫస్ట్ నుంచి కూడా ఈ దేశం యొక్క, ఈ రాష్ట్రం యొక్క సంపదను కూడా ఎవరైతే అందరికి అందాలనేది ఉద్దేశం మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీతోటే అన్ని కులాలకు, అన్ని వర్గాల వరకు కూడా న్యాయం జరుగుతుంది. ఇవాళ కులగణన ఇవాళ భారతదేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. ఇవాళ కులగణనకి ఇదే బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారిని పెట్టమనండి. మరి నెక్స్ట్ ఇయర్ ఉంటుందిగా మేడం కులగణన, మరి దాంట్లో పెట్టి మరి అదేవిధంగా బీసీలు సపరేట్ లెక్క పెట్టమనండి. మరి వాళ్ళు ఎక్కడ కూడా ఆ పాయింట్ తీసుకోవట్లేదు. వాళ్ళు మోడీ గారు ఏంటంటే నేను ఓబీసీ అనే ఒక పాయింట్ తోటి బీసీని అడ్డం పెట్టుకుని ఆయన ఇవాళ పాలిటిక్స్ చేస్తున్నాడు మేడం. ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఆయన కొద్దిగా అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. ఇవాళ బీసీ అర్థమైపోయింది, ఇవాళ అందరికి అర్థమైపోయింది మేడం. ఇవాళ రోజా గారు ఇవాళ అందరికీ అర్థమైపోయింది. ఇవాళ ఎందుకు పెట్టట్లేదు? ఇదే బీసీలకు నిజంగా మోడీ గారికి ప్రేమ ఉంటే ఎందుకు కులగణన చేయట్లేదు ఆయన? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది. బీఆర్ఎస్ లేదు మేడం, బీజేపీలు ఎక్కడ కూడా సహకరించట్లేదు. ఎక్కడికెక్కడో కాగితాలు తీసుకొచ్చి ఫెయిల్ అని చెప్పడము, పబ్లిక్ని డిస్కరేజ్ చేయటము, పత్రికలలో వాళ్ళ సోషల్ మీడియాలలో తప్పుడు ప్రచారం చేయడం, మీరేం డీటెయిల్స్ ఇవ్వకుండా వాళ్ళకి చెప్పడం. ఇవాళ సర్వేను కూడా అసంతృప్తిగా చేయడానికి ఇలా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ కుట్రల కుతంత్రాల కారణం అని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో నిజంగా ఎంత మాత్రం వ్యతిరేకత లేకుండానే వీళ్ళు ఈ రకంగా పబ్లిసిటీ చేస్తున్నారు కదా మేడం. మీరు చూడండి ఎక్కడ కూడా సర్వేని కూడా వీళ్ళు చెప్పనియట్లేదు. ఇలా కాంప్రహెన్సివ్ సర్వే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ నేను ఏంటంటే సర్వే చేసినంత మాత్రం ఎవరు కూడా స్కీములు ఎలాంటివి పోవు, ఇలా ఎలాంటి దురుద్దేశము దాపరికం లేదు. ఒక స్కీములు కానీ ఏదైనా అమలు చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్గా మొత్తం అంటే సమగ్రమైన రిపోర్ట్ కావాలి. ఎక్కడ స్కానింగ్ ఎక్స్రే ఎలా అన్నారు రేవంత్ రెడ్డి గారు, మొత్తం రిపోర్ట్ లేదు మనం స్కీములు అమలు చేయదు కాదు. ఇవాళ ఏ వర్గం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ ప్రజలు కానీ ఎక్కడ నష్టాలు ఏంది, కష్టాలు ఏంది, ఆర్థిక ఇబ్బంది ఏంది తెలుసుకోవడం ఒక కాంప్రహెన్సివ్గా ఒక స్టడీ చేయాలి. చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ రిపోర్ట్ వస్తుంది. సగం ఇన్ఫర్మేషన్ ఇస్తే రిపోర్ట్ ఏమొస్తుంది మేడం? రేపు ఏం చేయగలుగుతారు? నేనే చెప్తున్నాను మేడం. రేపు పూర్తిగా చేయాలంటే ఎవరు కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు దాని మీద విష ప్రచారం చేయటం, బీఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేయటం. ఇవాళ నరేష్ గారు అంటారు మేము 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసినాం. మేము ఒకటి అడుగుతున్నాను నేను, రాష్ట్ర మీరు 14 గుంటలు కూడా అక్కడి నుంచి తీసుకోలేరు మీ కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటే. మీరు ఇవాళ లగచర్లో చేసిందని రాజకీయం చేస్తున్నారు. ఇవాళ 1175 ఎకరాలు మేడం దానికోసం తీసుకుంది క్లస్టర్కి. ఆల్రెడీ 600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 775 ఎకరాలను దీనిలో రాజకీయం చేశారు, కుల రాజకీయం చేసి అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము అడ్డం వస్తే మీరు 14,000 ఎకరాలు సేకరిస్తారా రోజా గారు? మీరు చెప్పండి. ఎవరు కూడా మేడం మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. ఈ దేశం కానీ నేను చెప్తున్నా మేడం, అది భూసేకరణ కాదు. కలెక్టర్ గారు వెళ్ళింది కూడా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళాడు ఆయన. భూములు ఏం గుంజుకునే టైంలో, భూములు తీసుకునే టైంలో కలెక్టర్ గారు వెళ్ళరు. నేను సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవే కేసులు సూర్యాపేట కలెక్టర్ చేస్తున్నాను ప్రజెంట్. కలెక్టర్ గారు వెళ్ళేది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడానికి, వీళ్ళేంది భూములు తీసుకుపోవడానికి వచ్చారని రెచ్చగొట్టి అక్కడ మగవని సూర్యస్తుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. అదే మేము అట్లా చేస్తే మీరు 14 గుంటలు కూడా తీసుకోవాలని నేను రాజనీతి ప్రజానికి తెలియజేస్తున్నాను మేడం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నము బీఆర్ఎస్ చేయటం తప్ప ఏం లేదు. మీరు 10 ఏళ్లలో చేయని దానికి మేము 10 నెలలు చేస్తుంటే మీరు 10 ఏళ్లలో ఎన్ని చెప్పారు కార్యక్రమాలు? ఒక 5 కార్యక్రమాలు కూడా చెప్పలేదు. వీళ్ళు చివరి వరకు కూడా ఇప్పుడైతే అధికారం వచ్చేంత వరకు కూడా మల్లన్న సాగర్ బాధితులని, మల్లన్న సాగర్లో ఏదో అన్యాయం జరిగిందని ఎంతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము రైతులను ఒప్పించుకున్నాం. రైతులకు ఏం కావాలనో అంతకంటే ఎక్కువ మేము చేసుకున్నాం, ఇచ్చినాం. ఎందుకంటే ఏ రైతు అయితే మనకు భూమిని ఇస్తుండో దాని ద్వారా వచ్చేటువంటి రాష్ట్ర ఆదాయానికి ఆ రైతుకి ఏమైనా నష్టమే లేదని చెప్పి ఆ రకంగా ఒప్పించినాం, ఇచ్చినాం.
ఉన్నటువంటి చాలా సందర్భాలు 14,000 ఎకరాలు వీళ్ళు చెప్పినట్టుగా మేము అడ్డుకుంటే కాదు, అడ్డుకుంటే ఎన్నో సందర్భాలు జరుగుతాయి. కానీ ఆ రకంగా ప్రజలే తిరుగుబాటు అయ్యే విధంగా మీరు చేసిన తీరు నచ్చట్లేదు. ఎందుకు అంటామనంటే మీరు ఒక మాట ఫస్ట్ ఏమో ఫార్మా కోసం మనం చెప్తున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్. మరి ఇదే ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ముందు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అక్కడ అనౌన్స్ చేసి ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేదు? అంటే మీ దగ్గర ఒక ప్రణాళిక లేదు. ఆ ల్యాండ్ మేము దేని తీసుకుంటా ఉన్నాం, దేనికి కోసం అని చెప్పి. ఇప్పుడు ప్రజలకు మీకే ఆ క్లారిటీ లేకపోతే ప్రజలకు ఏ రకంగా ఒప్పిస్తారు? ఇప్పుడు జనరల్ గా మేము ఏం చెప్తా ఉంటాం, ఒకవేళ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది అనుకోండి, దాంట్లో మీ పిల్లలకు ఉద్యోగాలు, లేదా దీంట్లో నష్టపరిహారం, దీనికి కావాల్సిన కంపెన్సేషన్, ఇమ్మీడియట్ గా ఎంత ఉంది, ఇవన్నీ మేము చెప్పుకున్నాం. కానీ అక్కడ ఏం చేస్తారో మీకు తెలియనప్పుడు అక్కడ రైతులు ఏ రకంగా ఒప్పిస్తా అని చెప్పి కలెక్టర్ గారు పోయి చెప్పండి. అక్కడ ఏ ప్రజలకు అసలు ఏ హామీ ఇస్తానికి పోయి చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఒక లా చదివిన వ్యక్తిగా మీరు ఒక మాట చెప్పండి. నిజంగా కలెక్టర్ గా వెళ్ళేటప్పుడు క్లారిటీతో వెళ్తారా, లేదంటే ఊరికే నోటి మాటకి ఏదో ఒకటి పెడదామని చెప్పి వెళ్తారా చెప్పండి. మరి ఒకవేళ క్లారిటీతో వెళ్ళినట్లయితే ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు ఆ మాట, ఇప్పుడు ఎందుకు తీసిన జీవో, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే పూర్తిగా చేతులు దాటిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈ ఇష్యూ ఢిల్లీ దాకా పోయిన తర్వాత కేంద్ర నాయకత్వం నుంచి మొట్టకాయలు పడ్డ తర్వాత ఇప్పుడు ఏమి చేయలేని గత్యంతరలేని పరిస్థితిలో దాని ఇండస్ట్రియల్ కారిడార్ చేశారు. అది బీఆర్ఎస్ గొప్పతనం. ప్రజల వైపు ఉన్నాము అంటే ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చెప్పి ఈ రోజు వరకు కూడా మేము ఇండస్ట్రియల్ కారిడార్ కో ల్యాండ్ పూలింగ్ కో మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించి తీసుకోవాలని చెప్తా ఉన్నాము. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా తీసుకుంటారు ల్యాండ్ పూలింగ్. ప్రజల్ని మెప్పించి ఒప్పించే క్రమంలో రోజా గారు వాళ్ళు కనీసం మెప్పించి ఒప్పించే క్రమం మాట్లాడుతుంటే గొడవలు పెట్టారు కదా. వాళ్ళు కనీసం కలెక్టర్ గారు మాట్లాడేవాళ్ళు కలెక్టర్ గారు మాట్లాడేవాళ్ళు కదా మేడం. అసలు యాక్చువల్ గా పోలేపల్లి అక్కింపేటల మధ్యలో పెట్టారు అది, ఎందుకంటే అందరు నలుగురు రావాలి అని పెట్టేసి ఆ పట్టణ నరేందర్ రెడ్డి యొక్క మనిషి మొగవని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి తీసుకెళ్లారు. అందరికీ అర్థమైంది కదా మేడం. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పాలి, చెప్పకముందే కార్ల మీద రాళ్ళేసి ఆ వెంకటరెడ్డి గారిని కొట్టే, లింగనాయక్ గారు అందరూ కొట్టారు కదా. వారి మాటలనే విందాం. అక్కడ సురేష్ గారు అక్కడ ఉన్న పాయింట్ ని మార్చని చెప్తున్నారు. అసలు భూమే లేదు సురేష్ గారికి అక్కడ. ఆయనకు భూమే లేదు. ఆయన కాడ కడుపు మండిందంట కేటీఆర్ గారు. ఆయన కడుపు మండి తిరగబడ్డాడట. భూమి లేని ఆయన కడుపు మండితే ఏం కావాలి మేడం? నేనేమంటా ఉన్నాను, మిగతా వాళ్ళు మాట్లాడకంటే మాట్లాడతారు అనుకుంటాం. మీరు ఒక అడ్వకేట్ గారు చెప్తా ఉన్నాను. అడ్వకేట్ కోసం ఆలోచన చేయండి. ఒక కలెక్టరు, ఒక సాధారణ రైతు, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఇక్కడ కాదండి ఎక్కడని చెప్పగానే ఈజీగా వెళ్ళిపోతారా? అంటే కలెక్టర్ వచ్చిన ప్రోటోకాల్ ఎవరిస్తారండి? అంటే ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? అది ఆ రోజే మొదటి నరేష్ గారు ఒక్క నిమిషం మీరు అడిగారు చెప్తా. క్వశ్చన్ అడిగారు చెప్తా. మీరు ఇంత మందిని అరెస్ట్ చేసిరు కదా, ఇంత మందిని పోలీస్ స్టేషన్ లో వేసి బాగా కొట్టి చేసిరు కదా, కానీ ఇంతవరకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఎవరిని సస్పెండ్ చేయలేదు? ఎందుకు మీరు ఎందుకు ఏసీపీ మీద ఎందుకు డిఎస్పీ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? అంటే ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోలేదు, లేకపోతే సివిలియన్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ బందోబస్తు మీద యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా కలెక్టర్ వచ్చినంటే ఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉండాలి. ఇప్పుడు రోజా గారు ఒక్క మాట, కలెక్టర్ గారికి ఏంటంటే జుడిషియల్ పవర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆయన అక్కడికి వెళ్ళింది కూడా జుడిషియల్ పవరే. కలెక్టర్ గారికి వెళ్ళింది జుడిషియల్ పవర్ తోటి. ఆయనకి ఏంటంటే కొన్ని రెసిడ్యువల్ పవర్స్ అంటే విచక్షణ అధికారం కూడా ఉంటుంది ఆ జుడిషియల్ పవర్. ఇక్కడ కాదు అక్కడికంటే ప్రజల యొక్క అభీష్టం మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు వెళ్ళాడు ఆయన. ఆయనకి ఇంటెన్షన్ ఏముంది మేడం దాంట్లో వెళ్ళటం? దురుద్దేశం ఏముంది? అది రైతు కదా నరేష్ గారు, రైతు కదా పిలిచింది. అక్కడ రైతులు ఉన్నారు, సార్ వెళ్ళారు ఆయన, తప్పే ఉందల్లా. అది వెళ్ళకుండా ఏమంటారు మీరు? రైతు ఏం కలెక్టర్ పట్టించుకోవట్లేదు ప్రజలు అంటారు. నరేష్ గారు సమాధానం చెప్పనండి రాజు న్యూస్ ప్రేక్షకులు, మీరు అడిగారు కదా. సురేష్ ఒక్కటి చెప్పడం వల్ల ఆయన వెళ్ళలేదు, ప్రజలందరూ చెప్పడం వల్ల ఆయన అక్కడ నుంచి కదిలారని చెప్తున్నారు. మేడం ఇప్పుడు ఆయన తీసుకెళ్లారు, అక్కడ వాళ్ళందరూ ఉన్నారని చెప్పాడు మేడం. అక్కడ అందరు ఉన్నారు, మీరు అక్కడికి రైనా అక్కడ తీసుకెళ్లారు, ఆయన లగచర్లకు తీసుకెళ్లారు. అక్కడ అందరు ప్లాన్ గా వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, భూములు లేని వాళ్ళు 19 మంది మీరు చూశారు కదా మేడం. అసలు సురేష్కి ల్యాండే లేదు. అలా 19 మందికి ఒక 7 భూమి లేదు, మిగతా వాళ్ళకి అసలు అక్కడ పోను కూడా పోవట్లేదు ల్యాండ్. వీళ్ళందరూ ఏంటంటే పార్టీ యొక్క స్ట్రాంగ్ కార్యకర్తలు. సురేష్ లాంటి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు చూశారు కదా మీరు, 42 సార్లు నరేందర్ రెడ్డి కానీ సురేష్ కానీ ఇద్దరు మొబైల్లో టైం మాట్లాడుకున్నట్టు క్లియర్గా ఉంది. ఈయన 6 సార్లు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉంది, రికార్డు ఉంది కదా మేడం, కాల్ రికార్డు. ఏం అవసరం వచ్చింది 5 సార్లు అంటే ఎంత ప్లాన్ చేసుకుంటే స్పష్టం అర్థమవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా జనాలకు వెళ్ళిపోయింది, ఇందిరమ్మ రాజ్యం అనగానే ప్రజలు ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, అది కలగొద్దు.
మళ్ళీ మనం అధికారానికి దూరం అవుతున్న ఒక ఫీలింగ్ తోటి వీళ్ళు ఏంటంటే మేడం ముందే స్పాన్సర్డ్ ప్రోగ్రాములు గ్రూప్ వన్లు అంతే చేశారు, ఇక్కడ లగచర్లు అన్నారు, ఇప్పుడు ట్యాప్ కూడా పట్టుకుంటున్నారు. అన్నట్టుగానే లగచర్లలో బీఆర్ఎస్ ప్రొవోక్ చేసిందని అనుకుందాం. మరి హైడ్రా విషయంలో ఏం జరిగింది? మేడం హైడ్రా మీరు ఒకటి గమనించండి, ఇందాక నరేష్ గారు చెప్పారు, ఏదైతే మూసీకి సంబంధించింది కూడా ఇప్పుడు చేసింది కాదు. అది మూసీ సుందరీకరణ 2016లో కేసీఆర్ గారు చేసింది. అది ఆయన నెత్తికెత్తుకుని గంప మొదలక కింద దించుండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తిరిగి అదే గంపను ఎత్తుకోండి. ఎందుకంటే మనం ఇవాళ చూస్తున్నాం, ఇవాళ హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల 300 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్నదని చెప్తున్నారు. ఢిల్లీలో 400 దాటింది. భవిష్యత్తులో హైదరాబాద్ ఇలా కావద్దు, హైదరాబాద్ పోవాలంటే ఇలా భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా అట్లనే జరగొద్దని చెప్పేసి అవన్నీ చేస్తున్నారు ఆయన. ఫ్యూచర్ కదా మేడం, ఇవాళ హైదరాబాద్ ఇవాళ ఇల్లు కట్టినట్టుగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే ఫ్యూచర్ అవసరాల కోసం చేసేది, దాని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. హైడ్రా ఏంటి మేడం అంటే చెరువులు కుంటలు ఆక్రమించుకొని చెప్తున్నాయి. చట్టాలు రాజ్యాంగాలు ఎక్కడైనా మత ధర్మాలు ఎక్కడ లేవుగా మేడం. ఆఖరి ఎక్కడైనా జనం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నారు. అదే డ్యూ ప్రాసెస్ చట్ట ప్రకారం కదా మేడం పోయేది. అట్లా దాన్ని చేస్తుంటే ఏంటంటే ఇక్కడ కూడా కడుపుమంట, దాన్ని కూడా వీళ్ళు పాలిటిక్స్ చేయటము. కిషన్ రెడ్డి గారు మేడం అక్కడ మీరు చూశారు, మన నిద్ర చేయడానికి పోయారైనా కాళ్ళకు సాక్సులు వేసుకొని పడుకున్నాడు. ఆయన చూశారు కదా మేడం మీడియాలలో. దోమలు కుడితే మనకు అర్థం, కాళ్ళకు సాక్స్ వేసుకొని చేతులకు గ్లౌజ్ వేసుకుంటే ఏమర్థం అవుతుంది మేడం? ఆయన ఏదో ఒక్క పూట పడుకొని అట్లా వస్తే అయ్యేది కాదు. అది వాళ్ళ జీవన విధానం. అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు సాధక బాధకాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఒకరోజు మనం పోయి షో చేసి వస్తే అర్థం కావు. బాడీ గట్టి కూడా దోమ కుట్టిన ఏం కాదు. ఆయన సాక్స్ తీసుకొని మంచిగా పడుకొని లేసి వచ్చాడు తెల్లారి. అది కాదు కదా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.